గింజలు మంచిగా తీయండి, గింజలు బాగుంటాయి ఇవి. ఓ ఆ పాలు పడితే నోట్లో ఎట్లుంటుందో అది ఇది పొప్పడికాయ పాలు ఎట్లుంటే అట్లుంది. అంత చిన్నగా ఉన్నాయి కానీ చేదొచ్చింది, ఘాటు వచ్చింది. అబ్బో. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మనము పొప్పడికాయ పచ్చడి ఇన్స్టంట్ అనమాట. లిటరల్గా కొబ్బరి తిన్నంత టేస్టీగా, అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ టూ 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 హెల్దీ అనమాట. సో పొప్పడాకు కానీ, పొప్పడికాయ కానీ, పొప్పడకు రసం. ఓకే, డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి చూడు. లిటరల్గా నాకు అప్పుడు హాస్పిటల్ జాయిన్ అయినాక మీకు ప్లేట్లెట్స్ పడిపోతాయి, 60కి పోతుంది, 70కి పోతుంది, ఏదో లెక్క చెప్తారు కదా అవన్నీ. అయినాక మీరు మళ్ళీ రికవర్ అయినాక అప్పుడు పోవాలని చెప్పిండ్రు. నేను వాళ్ళు వద్దన్నా సరే, హాస్పిటల్ ఉన్నా సరే, నేను పొప్పడాకు జ్యూస్ తాగినా అస్సలు కిందికి పడిపోతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నాకు వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదనుకుంటా బహుశా. సో ఇంటికి పంపించేసారు మొత్తం మీద నన్ను. అట్లా చాలా చాలా ఇంపార్టెంట్. పొప్పడికాయ ఏదో ఒక రకంగా తినాలా, అది పచ్చడి రూపంలోనా, పండు రూపంలోనా. ఇది ఊళ్ళల్లో ఒక అపోహ ఉంటుంది, పొప్పడి పండు తింటే వేడవుతుంది, వేడి. ఏది కాదబ్బా, ఫస్ట్ నీళ్ళు మంచిగా తాగుండి. ఓకేనా, నేచురల్గా వచ్చేది ఏది కూడా ఏది అవ్వదు. సో అందరూ అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లా చెప్తుంటారు. ఇప్పుడైతే నిన్న ఒక పోరగాడు చెప్తాడు మా దగ్గర, మేడం ఇంట్లో తినొద్దు అంటారు మేడం. అంటే నోరు మూసుకొని తిని తప్పకుండా నీళ్ళు తాగని చెప్పినమాట. కళ్ళు మంచిగా అవుతాయి, అందుకు స్కిన్ మంచిగా అవుతుంది, అవన్నీ మంచిగా అవుతుంది తెలియదు కానీ మేము చేసే చట్నీ సూపర్ అవుతుంది అనమాట. ఇది సంగతి. మా వాళ్ళందరూ కోసి పెడతారు. జనరల్గా రోజు నేను కోసుకుంటాను కాదు, వీడియోలు చేసేటప్పుడు వాళ్ళు ఇన్ని కోసి పెడితే నేను 2-3 కోసినట్టు యాక్టింగ్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఇక తప్పదనమాట, ఇన్నిగానం కోయాలి కాబట్టి నేను అసలే చేయను. ఇగో నిన్న కట్ చేసినాం కదా, నిన్న చేయలేదు వీడియో, ఈరోజు చేస్తున్నా. అయినా సరే మా ముక్కలు గట్టిగా ఉన్నాయి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి. ఇది నిన్న కట్ చేయించి ఈరోజు చేస్తున్నాం. ముచ్చట ఈరోజు చెప్తున్నా, నిన్న కట్ చేసిన. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్ ఐటమ్స్. ఫస్ట్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, రోస్టెడ్ మేథీ పౌడర్ అండ్ రోస్టెడ్ జీరా పౌడర్ అనమాట. మూడు కట్ చేస్తే పౌడర్, రోస్టెడ్ మేథీ పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్, ఆవాల పొడి, పచ్చిది. వీటిని మనం చకచకా కలిపేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క పత్రాలు లేకుండా మిరపపొడి. ఓకే, నాకు తెలియదు ఇది పావు కిలోనో, అర్ధ కిలోనో, ఏ కిలోనో. అన్నీ వేసినాక నాకు అర్థమవుతుంది ఇది తక్కువైంది, ఇది ఎక్కువైంది, అప్పుడు మళ్ళీ మారుస్తా. కానీ ఇది ఇంతే. ఓకే, దీంతో 5 స్పూన్ల మిరపపొడి వేసిన. నార్మల్గా అయితే మనము కళ్ళుప్పును పౌడర్ చేసింది వేసుకుంటాము. ఇప్పుడు మనకు టెంపరీ పచ్చడి కాబట్టి టక్మన్ రేపు అయిపోతుంది కాబట్టి. సో ఇది ఎందుకంటే ఈ బరువు ఈక్వల్ అవుతుందమ్మో. డన్. అండ్ ఉప్పు చూసేసుకుందాం. మిరపపొడి, మెంతి పొడి కొంచెం ఎక్కువ, జీలకర్ర పొడి కొంచెం తక్కువ, ఆవాల పొడి ఇంకా ఎక్కువ. సో ఇందులో స్పెషల్గా ఎక్కువగా పడేది ఏంటంటే ధేడ్ సారా, నిమ్మరసం. ఇదే అసలు సిసలైన ఇంగ్రీడియంట్ అనమాట. అన్నిటినీ ఒక పద్ధతిగా కలిపి ఉంచేదన్నమాట. ఇప్పుడు కలిపితే సాయంత్రానికి మంచి ఊరి రేపటికి బాగా కమ్మగా ఉంటుంది. మొత్తం ఉన్నకాడికి వస్తున్నా, అవసరమైతే మళ్ళీ వస్తా.
అవసరం పడదు, బట్ పడితే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది కలుపుతుంటే? మిరపపొడి తక్కువైంది కదా, గ్రేవీ తెలిసిపోతుంది, ముక్కలు గ్రేవీ. అమ్మయ్య, ఆవపిండి అండ్ కొలతలు రాని వాళ్ళు మాత్రం నన్ను తిట్టుకోకండి. జనరల్గా మామిడికాయ పచ్చళ్ళకు వాటికి ఎట్లాంటి కొలతలు ఉంటాయి, దీనికి కూడా అదే ఉంటుంది. కానీ అంటే నిలువ పచ్చళ్ళు కాకుండా టెంపరీ. పడుతుంది. దీన్ని అన్నీ బ్యాలెన్స్ చేయడానికి నాకు ఒక ఉపాయం ఉంది కదా, నిమ్మరసం ఉపాయం. కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కరెక్ట్గా దీన్ని కొంచెం నీరు ఇడిచినాక ఈ మిరపపొడి, ఈ ఉప్పు దీనికి సరిపోతుంది అనమాట. తెలిసిపోతుంది కదా ముక్కలు ఏమవుతున్నాయి అనేది. అండ్ దీంట్లో పోపు పెట్టుకుందాం అండి. దీంట్లోకి కమ్మటిగా పోపు పెట్టుకొచ్చుకుందాం రండి. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా పోపు పెట్టుకుందాం. ఓకేనా? ఇది ఇన్స్టంట్ పికిల్ అయినా సరే మనము చేయంగానే తీసి పెట్టుకుంటే మంచిగా నెల రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది. బయట ఒక 1 వీక్ అనుకోండి, 1 వీక్ 10 డేస్ వరకు మంచిగా ఉంటుంది. ముక్క గట్టిగా కొబ్బరిలాగా ఉన్నంత కాలం దానికి ఏ ఢోకా లేదనమాట. సో అది విషయం. ఓకే, ఇక చూడండి, నూనె క్వాంటిటీ మనకి ఎక్కువ కాబట్టి నూనె కొంచెం మంచిగా ఉండాలి కాబట్టి వేసేసిన. పొగలు వస్తున్నాయా? నాకేం కనబడతలేదు, కొంచెం వేడి తగులుతుంది. రెడీ, టాకా 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 వేసేద్దాం రండి. చాలా సింపుల్ బట్ టేస్టీ. ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు జర మాడుతున్నాయి అబ్బా, లాస్ట్కి వేద్దాం. ఓకే, అండ్ మినప గుళ్ళు అండ్ కరివేపాకు. బంద్ చేస్తున్న, స్టవ్ చిన్నగా చేస్తున్నామో. పొంగకు 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 పొంగకు. మీకు కూడా ఇట్లనే అవుతుందా? ఇంతగానో మొగ్గుతా ఎట్లా అమ్మా నువ్వు? గబగబా వంగుతుంటే జర చింతపండు వేయాలనంట. ఓ, నువ్వు మిరపకాయలకు మాట వింటావు. మళ్ళీ వంగకు, చింతపండు వేస్తున్నా ప్లీజ్. అరే నేను బంద్ చేసిన, మర్చిపోయినా. నాకు భయపడి నిలబడ్డ, లోపలికి పోయింది పోపు అనుకున్నా. స్టవ్వే బంద్ చేసిన. దీంట్లో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్. నాట్ ఓన్లీ వెల్లుల్లి కచ్చపచ్చ కాదు, 100% జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అనమాట. ఓకే, కంపల్సరీ వేయాలా, కమ్మగా ఉంటుంది. చింతపండు వేస్తే ఆగలేదు, యాదేస్తే ఆగలేదు, నాకు కూడా భయపడలేదు. ఓకే, ఇది చాలు, ఆపేసిన. ఇంకా మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. చల్లగైతే మరి చల్లగా అనక్కర్లే, చల్లగైతే బాగుంటుంది అంతే. చల్, మనం చేసుకొచ్చుకున్న తాలింపు దీంట్లో వేస్తున్నా. ఇప్పుడు వేసినట్టు కూడా కనబడదు, బట్ రేపటికల్లా ఇది నీరిడిచి ఇది కలిసి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. మా చుట్టాలకు చాలా మందికి తెలియదు తెలుసా ఇట్లాంటి చట్నీ. గుర్తుపట్టమనాలి, ఏం పచ్చడి అంటారో ఏమో. మామిడికాయ పచ్చడి అనుకుంటే నన్ను పరిశాంతి తిడితే, శ్రీదేవి కొత్త చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పెడుతుంది అనుకొని తినాలంట. తిన్నాక వాళ్ళకి అర్థం కాదు ఇది ఏం పచ్చడి అనేది. స్మెల్ చాలా ఉంది కదా. అక్కకి ఇష్టమైన పచ్చడి పేరు చెప్పు. పొప్పడికాయ. గాయత్రికి చాలా చాలా స్మెల్ టూ గుడ్ అని చెప్తుంది చిన్ని. అండ్ నిజంగానే స్మెల్ ఎంత బాగుంటుందో, చూడ్డానికి ఎంత బాగుంటుందో. నాకు ఎందుకో అంటే ప్రతి ఫంక్షన్లో ఒక దోసకాయ పచ్చడి అట్లా చేస్తారు కదా, ఇట్లా ఎందుకు చేయరు అనిపిస్తుంది.
వాళ్ళకి పొప్పడికాయలు దొరకవా, దొరుకుతాయి. సేమ్ దోసకాయలు లాగానే పొప్పడికాయలు కూడా మార్కెట్లో మస్తు ఉంటాయి. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలా, మాకు దోసకాయ పచ్చడి వద్దు, పొప్పడికాయ పచ్చడి కావాలని. చాలా మంచిది హెల్త్కు. డన్, మూసేద్దాం. ఇదన్నమాట విషయం, కమ్మటి పొప్పడికాయ పచ్చడి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. స్టీల్ వాళ్ళనే ఏక్యా.